కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల పరుగు పందెంలో ఓ యువకుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అక్కడున్న వారు యువకుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్గా పోలీసులు గుర్తించారు. పోలీసు అయి ఇంటికి తిరిగి వస్తాడనుకున్న కొడుకు మరణ వార్తతో తల్లిదండ్రులకు కన్నీరు మున్నీరయ్యారు. ప్రిపేర్ అవుతున్నాడు ఈవెంట్స్కి. ఈరోజు వాడికి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి రేపు నిన్న వచ్చాం నేను వాడు కలిసి వచ్చాం. హోటల్ రూమ్ తీసుకొని నైట్ అక్కడ స్టే చేశాడు. ఎర్లీ మార్నింగ్ హోటల్ దగ్గరికి గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి దింపేసి రూమ్కి వచ్చేసి బ్రష్ చేసి వెళ్ళి మా వాళ్ళందరికీ అయిపోతున్నాయి, ఇంకా వీడు రావట్లేదు అని చెప్పేసి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లా. సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నాడేమో అని చెప్పేసి అనుకుంటున్నా. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. దాని తర్వాత మళ్ళీ చేస్తే రింగ్ అయితే ఫోన్ ఎత్తాడు. ఎత్తి ఏంట్రా అయిపోయిందా ఈవెంట్స్ అని అంటే, నేను పడిపోయాను హాస్పిటల్లో ఉన్నానంటే ఇక నవ్వుతా అంటున్నాడేమో అనుకున్నా. అనుకుని పక్కన ఖాన్ హెడ్ హోంగార్డ్ అన్న ఉన్నారంట. హోంగార్డ్ అని ఫోన్ ఇచ్చి, తమ్ముడు ఇలా జరిగింది మీ ఊరికి రా అంటే వచ్చాను. ఇక్కడికి వస్తే ఈసీజీ తీశారు. దాని తర్వాత కండరాలు మొత్తం పట్టేసి మా ఊరికి